వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం అతి చేసింది. పాలనా వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. తద్వారా 3 ప్రాంతాల ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోవాలని చూసింది. అది ప్రకటనల వరకు పరిమితమైంది. కార్యరూపం దాల్చకపోయేసరికి ఆ ప్రాంతీయులు నమ్మలేదు. 3 ప్రాంతాల ప్రజలు తిరస్కరించారు. దాని ప్రభావమే 2024 ఎన్నికల ఫలితాలు. అంతటి ఘోర పరాజయానికి కారణం ముమ్మాటికి రాజధానుల అంశమే. తమ ప్రాంతంలో రాజధాని నిర్మిస్తామని చెప్పారు కానీ అక్కడి ప్రజలు స్వాగతించకపోగా వ్యతిరేకించారు. పాలనా రాజధాని కడతానన్న విశాఖలో ప్రజలు వ్యతిరేకించారు. అమరావతిని నిర్వీర్యం చేశారన్న ఆందోళనతో చుట్టుపక్కల జిల్లాల ప్రజలు దారుణంగా ఓడించారు. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలు ప్రాంత ప్రజలు కూడా తిరస్కరించారు. ఆ 3 చోట్ల ఏ వర్గానికి కూడా దగ్గర కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు కూటమి ఒక నయా ఫార్ములాతో ముందుకు సాగుతోంది. అమరావతిని ఏకైక రాజధాని చేసింది. మేటి నగరంగా అమరావతిని తీర్చిదిద్దనుంది. ఆపై విశాఖకు ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. భారీగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయించింది. ఆసియాలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖ రానుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఏర్పాటవుతున్నాయి. భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. విశాఖ ఐటీ హబ్గా మారనుంది. మరో 2 రోజుల్లో పెట్టుబడులు సదస్సు కూడా జరగనుంది. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులొస్తాయని అంచనా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనా రాజధానిగా విశాఖను మార్చాలని చూసింది. అయితే రాజధాని ప్రకటించింది కానీ అభివృద్ధికి చిరునామాగా మార్చలేదు. దాంతో రాజధానితో ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతుందని వైసీపీ చెప్పుకొచ్చింది. కానీ ప్రజలు మాత్రం నమ్మలేదు. రాజధాని కంటే ఈ ప్రాంత అభివృద్ధిని ఎక్కువగా ఆకాంక్షించారు. దానిని గుర్తించింది కూటమి ప్రభుత్వం. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. విశాఖను పాలనా రాజధానిగా కంటే ఆర్థిక రాజధానిగా మార్చేందుకు కంకణం కట్టుకుంది. సహజంగానే ఈ ప్రక్రియ విశాఖ ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర వాసులకు నచ్చింది. కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో నేరుగా రాజధానులు చేస్తామని చెప్పిన నాడు అక్కడి ప్రజలు విశ్వసించలేదు. కానీ ఏకంగా ఆర్థికంగా పెట్టుబడులు కనిపిస్తుంటే మాత్రం ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతోంది.